2024 ఎన్నికల్లో వైసీపీకి 11 సీట్లు మాత్రమే ఇచ్చి బుద్ధి చెప్పినా ఇప్పటికీ అదే క్రూరత్వాన్ని కొనసాగిస్తూ ఉంది వైసీపీ ప్రభుత్వం. నా బీసీలు, నా బడుగు బలహీన వర్గాలు ప్రజలు అని చెప్పుకున్న వైసీపీ స్థానిక సంస్థల్లో ఎన్టీఆర్ గారు, సిబిఎన్ గారు 34% రిజర్వేషన్లు ఇస్తే దాన్ని 24% కుదించి 16,800 స్థానిక సంస్థల్లో రాజ్యాంగబద్ధంగా ఇచ్చే పదవులన్నిటికీ కూడా ద్రోహం చేసింది వైసీపీ ప్రభుత్వం. 5 సంవత్సరాల కాలంలో 26 మంది బీసీలని హత్య చేయడమే గాక 750 మంది బీసీల పైన దాష్టికానికి గురిచేసి 2500 మంది బీసీలకు నిర్దాక్షిణ్యంగా వాళ్ల మీద ఎన్నో రకాలైన కేసులు పెట్టి ఎన్నో రకాలైన అక్రమాలకి పాల్పడింది వైసీపీ ప్రభుత్వం. ఆ 5 ఏళ్లలోనే ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఎలా మారింది అనంటే యావత్ ప్రపంచం మొత్తం కూడా కరోనాతో బాధపడుతూ ఉంటే ఆంధ్ర రాష్ట్రం మాత్రం ఇటు కోవిడ్-19 తో అటు జగన్-19 తో సతమతం అయిపోయిన పరిస్థితి మనందరం కూడా చవి చూడాల్సి వచ్చింది.